ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఎస్, లో కాన్ఫిడెన్స్, నమ్మకం లేకపోవటము, నమ్మకం తక్కువగా ఉండడము, ఇంకా చెప్పాలంటే సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువగా ఉండడం, అంటే తన మీద తనకి నమ్మకం, గౌరవం తక్కువగా ఉండడము. అయితే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత స్కిల్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా కానీ వాళ్ళు ముందుకు రాణించాలంటే రాణించలేరు, ఆగిపోతుంటారు. ఎందుకంటే కేవలం వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల, కేవలం మీ మీద మీకు నమ్మకం లేకపోవటం వల్ల మీరు ఓడిపోతున్నారు. ఒకవేళ మీరు కూడా మీ గురించి ఇలాగే అనుకుంటుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది, పరిష్కారం కూడా లభిస్తుంది. అసలు ఒక వ్యక్తిలో కాన్ఫిడెన్స్ లోగా ఉందా లేదా అన్న విషయం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక వ్యక్తి యొక్క సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మ గౌరవం అనేది తక్కువగా ఉందా మంచిగా ఉందా అని ఎలా అర్థం చేసుకోవాలి అంటే కొన్ని ఆలోచనలు నేను మీకు చెప్తాను. మీకు ఒక విషయం తెలిసి కూడా ఆ విషయం గురించి మాట్లాడాలంటే భయపడుతున్నారు, భయపడి ఆగిపోతున్నారు అంటే మీకు కాన్ఫిడెన్స్ లోగా ఉందని అర్థం. ఇతరులు ఏమనుకుంటారో అన్న ఆలోచనతో కనుక మీరు వెనకడుగు వేసి వెళ్తున్నారంటే మీకు సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉందని అర్థం. మీరు టాలెంట్ ఉన్నా కానీ మీరు ప్రదర్శించుకోలేకపోతున్నారు, చూపించుకోలేకపోతున్నారు అంటే కూడాను కాన్ఫిడెన్స్ తక్కువగా ఉందని. ఏదైనా ఒక చిన్న తప్పు జరిగినా కానీ దాని గురించి రోజంతా మీలో మీరే ఆలోచించుకుని బాధపడిపోతున్నారు, గిల్టీగా ఫీల్ అయిపోతున్నారు అంటే కూడా మీరు ఆలోచించాలి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఏదైనా ఒక విషయంలో ప్రశంసించారో, అప్రిషియేట్ చేస్తే ఇది నిజం కాదేమో, ఏదో అలా చెప్పేశాడేమో, నాలో అంత టాలెంట్ ఏమి లేదులే, అంత గొప్ప ఏముందలే అతను పొగట్టడానికి అని మీకు అనిపిస్తుందా అంటే కూడా మీలో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తక్కువగా ఉంది. జాగ్రత్త. మరి ఎప్పుడైతే ఒక మనిషిలో లో కాన్ఫిడెన్స్ ఉన్నా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోగా ఉన్నా, లేక సెల్ఫ్ ఎస్టీమ్ లోగా ఉన్నా కానీ ఆ వ్యక్తి జీవితంలో గొప్ప గొప్ప సక్సెస్లో, గొప్ప గొప్ప అచీవ్మెంట్ చేయడంలో చాలా వెనుకబడిపోయి ఉంటాడు. ఏమవుతుంది సార్ అంటే మీకోసం వచ్చినటువంటి అనేక అవకాశాలు మీ చేతులారా మీరే జారి విడుచుతూ ఉంటారు. నా వల్ల కాదేమో నా భయం, మీ గురించి మీరు తక్కువగా ఆలోచించుకోవడం వల్ల, తక్కువ అంచనా వేసుకోవడం వల్ల మీరు చేయగలిగిన పని మీ ముందే ఇంకెవరో చేసి వెళ్ళిపోతుంటారు, మీరు మాత్రం అలా చూస్తూ ఉండిపోతారు. ఎందుకంటే మొదలు పెట్టాలంటేనే భయం. మీరు విలువ మీకు తెలిసినా కానీ ప్రపంచాన్ని నిరూపించుకోవాలంటే ప్రయత్నం చేయరు. దీనివల్ల అనేక రిలేషన్స్ కూడా వీక్ అయిపోతుంటాయి. ఈ లో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ జీవితంలో తీసుకునే నిర్ణయాల వల్ల, చేసే పనుల వల్ల పనులు, అవకాశాలు పోవటమే కాదు, చాలా సందర్భాల్లో రిలేషన్స్ కూడా వీక్ అయిపోతాయి, రిలేషన్స్ కూడా బ్రేక్ అయిపోతాయి. చాలా సందర్భాల్లో వ్యక్తులను కోల్పోవడం కాదు, మిమ్మల్ని మీరే కోల్పోయే స్థితికి కూడా రావచ్చు. బయటికి మీరు నవ్వుతున్నట్లు కనబడ్డా కానీ మీ లోపల మీతో మీరే పోరాటం జరుగుతూ ఉంటుంది. చివరికి అనిపిస్తుంది, నేను ఇంకొంచెం ధైర్యం చేస్తుంటే బాగుండేదేమో లైఫ్లో అన్న ఒక పశ్చాత్తాపం మిగిలిపోతుంది. వాస్తవానికి ఈ కాన్ఫిడెన్స్ లేక లో కాన్ఫిడెన్స్ అనేది, సెల్ఫ్ ఎస్టీమ్ మంచిగా ఉండడం, తక్కువగా ఉండడం అనేది ఏంటి అసలు? ఇది అంటే మనిషి లోపల ఉన్నటువంటి మైండ్ సెట్. బయట తన ఫిజిక్గా ఎంత మంచిగా ఉన్నా, తన అపీరెన్స్ ఎంత గొప్పగా ఉన్నా, తన నాలెడ్జ్ ఎంత బాగున్నా, తన స్కిల్స్ ఎంత చక్కగా ఉన్నా, ఎంత షార్ప్ అండ్ స్కిల్స్ ఉన్నా కానీ తన లోపల ఉన్నటువంటి మైండ్ సెట్ కనుక నెగిటివ్గా ఉన్నా, లోగా ఉన్నా కానీ ఇది తన లైఫ్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ వస్తుంది. మరి ఈ మైండ్ సెట్ ఎలా ఏర్పడుతుంది? గతంలో జరిగినటువంటి జీవితం, తను చూసి, విన్న, అనుభవించిన విషయాల ద్వారా వచ్చినటువంటిదే మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ అంతా ఒక ప్యాటర్న్లా ఉంటుంది. నెగిటివ్ మైండ్ సెట్ ఉండొచ్చు, పాజిటివ్ మైండ్ సెట్ ఉండొచ్చు. నెగిటివ్ మైండ్ సెట్ వల్ల మనిషి ఇన్ఫీరియారిటీ డెవలప్ అవుతుంది. పాజిటివ్ మైండ్ సెట్ వల్ల మనిషికి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో ఇలాంటి సమస్య కనుక మీలో మీరు గుర్తించి ఉన్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. మీరు మారలేరు అన్నది కాదు, సరైన గైడెన్స్ మీకు రాలేదు అన్నది మీరు గుర్తుంచుకోవాలి. మీ లోపల ఇన్ఫీరియారిటీ ఎంత ఉన్నా కానీ ఆ ఇన్ఫీరియారిటీ పోయి కాన్ఫిడెన్స్ పెరిగేలా చేయాలంటే దానికి కావాల్సిన సైంటిఫికల్ కౌన్సిలింగ్ మీకు కావాలి. సరైన థెరపీ కనుక మీరు అటెండ్ అవుతే, సరైన కౌన్సిలింగ్ కనుక మీరు తీసుకోగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్లో ఉన్నటువంటి నెగిటివ్ ప్యాటర్న్స్ని పాజిటివ్ ప్యాటర్న్స్లోకి మార్చుకోవచ్చు. మీ లో కాన్ఫిడెన్స్ని మంచి కాన్ఫిడెన్స్లా మార్చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎస్టీమ్ని మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు. దానికి కావాల్సింది మంచి సైకాలజిస్ట్తో ఒక పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకొని మీ లైఫ్ ప్యాటర్న్స్ మారే విధంగా, మైండ్ సెట్ మారే విధంగా ట్రైనింగ్ తీసుకోవడము, థెరపీ అటెండ్ అవ్వడము, కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యే విధంగా థెరపీస్ తీసుకోవడం. అనేక వేల మందికి 1-to-1 పర్సనల్ కౌన్సిలింగ్స్ ఇచ్చి
థెరపీస్ ద్వారా వారి జీవితంలో గొప్ప ఆనందాన్ని నింపినటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక సైకాలజిస్ట్గా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వెంటనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 7416861028కి 1-to-1 పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ ఒక్క మంచి నిర్ణయం మీ భవిష్యత్తుని మార్చగలదని నమ్మండి.